Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barackamba. We've been here, we've been there, Vekas been just everywhere. వరదలు కుంభవృష్టి వర్షాలతో అతలాకుతలమవుతున్న కృష్ణా గుంటూరు జిల్లాలకు కాస్త ఊరట లభించనుంది. వాయుగుండం ప్రభావంతో 2 రోజుల నుంచి కురుస్తున్న కుండపోత వర్షాలు తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం భూ ఉపరితలంపై వాయుగుండం కొనసాగుతుంది. విశాఖకు 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. మరో 24 గంటల పాటు వాయుగుండం ప్రభావం కొనసాగనుంది. తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. మహబూబాబాద్ లో 37 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. మరోవైపు కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. తాజా వాతావరణ పరిస్థితులపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. కుంభవృష్టి వర్షాలు ఊహించని వరద ముంపుతో అతలాకుతలమవుతున్న దక్షిణ కోస్తా జిల్లాలకు కాస్త ఊరట లభించనుంది. వాయుగుండం ప్రభావం క్రమేపీ తగ్గుతోంది. వీటి ప్రభావం తగ్గే కొద్దీ వర్షాలు కూడా తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం భూ ఉపరితలంపైకి చేరుకున్న వాయుగుండం క్రమేపీ బలహీనపడుతోంది. మరో 24 గంటల్లో అది తీవ్ర అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నిన్న అర్ధరాత్రి 12:30-2 గంటల మధ్య కళింగపట్నం దగ్గర తీరం దాటిన వాయుగుండం ప్రస్తుతం భూ ఉపరితలంపై వాయుగుండంగానే కొనసాగుతూ విశాఖకు ఉత్తర వాయువ్యంగా 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది ఒరిస్సాలోని మల్కన్గిరి తీరం మీదుగా అటు ఛత్తీస్గఢ్ వైపు ప్రయాణిస్తోంది. దీని ప్రభావంతో ఆంధ్ర రాష్ట్రం పైన వరదల వర్షాలు ఉధృతి తగ్గినప్పటికీ కూడా తెలంగాణ రీజియన్ మాత్రం అతలాకుతలమయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా ఉత్తర తెలంగాణకు సంబంధించినంత వరకు భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు నమోదవుతాయని కూడా ఐఎండీ అంచనా వేస్తోంది. గడిచిన 24 గంటల్లో ఈ వాయుగుండ ప్రభావంతో తెలంగాణ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం మనకున్న డేటా ప్రకారం గడిచిన 24 గంటల్లో మహబూబాబాద్లో 37 సెంటీమీటర్లు, కోదాడ 35, మణుగూరు, కూచుమంచిలో 32, చిలుకూరు, హుజూర్నగర్లో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది హైయెస్ట్ రెయిన్ఫాల్. మరోవైపు గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో వర్షాల ఉధృతి కొనసాగబోతోంది. వీటి కారణంగా వరద ముంపు పొంచైతే ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గోదావరి, కృష్ణా నదులకు సంబంధించి ఫ్లడ్ లెవెల్స్ పెరగబోతున్నాయి. ఓవరాల్ గా మరో 24 గంటల పాటు ఈ వాతావరణంలో మార్పులు కొనసాగబోతున్నాయి. వాయుగుండం బలహీనపడే సమయంలో వర్షాల ఉధృతి ప్రధానంగా ఎక్కువవుతుంది. నార్త్ తెలంగాణ రీజియన్ పైన దాని ప్రభావం చాలా స్పష్టంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కొంతమేరకు తెలుగు రాష్ట్రాల్లో ఈ వర్షాల ఉధృతి కొనసాగినప్పటికీ కూడా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గడిచిన 2 రోజులుగా కురుస్తున్న వర్షాలు కానీ లేకపోతే వరదల ముంపు కానీ కాస్త తగ్గే అవకాశం అయితే కనిపిస్తోంది. మరో 24 గంటల పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండమని హెచ్చరికలు అయితే కొనసాగుతున్నాయి. ఇక తీర ప్రాంతం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలకు కాస్త వర్షాలు తగ్గినప్పటికీ కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు సంబంధించినంత వరకు వర్షాల ఉధృతి ఈ రోజు కూడా కొనసాగబోతోంది. పార్వతీపురం, మన్యం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల నమోదయ్యే ప్రమాదం ఉంది. ఓవరాల్ గా నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇక రిజర్వాయర్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న క్రమంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికార యంత్రాంగం అప్రమత్తం చేస్తోంది. కెమెరామెన్ రవితో రవిచంద్రన్, టీవీ, విశాఖ.